ఫ్రీ బస్సు పథకంతో ఏపాటి పైసలు వెనకకెత్తురేమో గాని ఆడక్కలు మాత్రం పిడిగుద్దులతో దంచుకుంటారు బస్సులల్లా. ఇక చూడరే కర్ణాటక రాష్ట్రంలో ఏసోటి కథ ఏందో. యోగి బస్సు బేలూరుకెంచి హాసన్ పోతుందట. మరి కండక్టర్ మేడంకు ఈ ప్రయాణికురాలకి ఏడ పంచాయతీ వచ్చిందో ఏమో గాని నోటితో చెప్పరాని బూతులు తిట్టు కూడా దంచుకున్నారు. అటు కండక్టర్ మేడం బందోబస్తు ఉంది, ఇటు ప్రయాణికురాలు బక్కపరసగా. ఇక ఇద్దరు నడమ జవడం అవుతుంటే పులికి జింకకి నడమ పంచాయతీ అయినట్టే కొట్టింది. చిగ పట్టుకొని కిందికేసి ఓడుతుంటే పాపం అక్క అయ్యో కుయ్యో ఎంతన్నా సుత ఇసి పెడతలేదు. తోటి ప్రయాణికులు సుత అదే వద్దమ్మా గట్టగొడుతున్నావు ఆపు ఆపని ఎంత ఆపినా సుత దశ నీకెవరికి ఏమన్నదో అని చెప్పేసి వాళ్ళని సుత అదే పట్టింది కండక్టర్ మేడం. చుట్టుపట్టు ఉన్నోళ్ళు ఎంత ఆగబట్టినా సుత వంగబెట్టి గుద్దుడే గుద్దుడు. అయినా ఈ సర్కారులో సుత అంతకే దాపురం అయ్యారు. ఫ్రీ బస్ పథకం పెట్టమని చెప్పి వాళ్ళని అడిగిర్రా. పొలగాళ్ళకు మంచి చదువు చెప్పిరి, దావకాల్లో పోతే మంచి వైద్యం అందేరి అని ముచ్చట్లు అడిగితే ముచ్చట్టు పక్కకు పెట్టి జనాలను ఉద్ధరించినట్లు ఈ ఫ్రీ బస్ పథకం తెచ్చి పంచాయతీలు పెట్టిస్తుర్రు. ఒక తెలంగాణనే కాదు, ఏపీ, కర్ణాటక, కేరళ అన్ని దిక్కుల ఇదే కథ. ఫ్రీ బస్ పథకం చేయంగా ఎప్పుడో పంచాయతీ అయితేనే ఉంది. ఇప్పుడు ఇది